యేసయ్యను ఎలా కలవాలి, ఏమి చేస్తే యేసు నా బాధను వింటాడు అనే ఒక చిన్న కథ. ఒక గ్రామంలో విజయ్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఒకే ఒక్క ప్రశ్న ఎప్పుడూ ఉండేది: నేను యేసయ్యను ఎలా కలవాలి, నేను ఎలా మాట్లాడితే దేవుడు ఒకరోజు అతను చర్చికి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. చాలా మంది పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తున్నారు. విజయ్ కనిపించింది, నేనెంత బాగా మాట్లాడలేను, దేవుడు నా మాటలు వింటాడా? అప్పుడు ఒక వృద్ధుడు అతని దగ్గరకు వచ్చి నవ్వుతూ చెప్పాడు, బిడ్డ, దేవునికి పెద్ద పదాలు మాటలు కాదు, నిజమైన ఆ రాత్రి విజయ్ ఇంటికి వెళ్ళి ఒంటరిగా కూర్చుని ఇలా అన్నాడు: యేసయ్య, నాకు మాటలు రావటం లేదు, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నమ్ముతున్నాను, నన్ను దగ్గరగా తీసుకోవయ్యా. ఆ క్షణంలో విజయ్ మనసులో ఒక శాంతి వచ్చింది, భయం పోయింది, ఆనందం వచ్చింది. అతనికి అర్థమైంది, యేసయ్యను కలవటం అంటే కళ్ళతో చూడటం కాదు, హృదయంతో అనుభవించటం. ఆమేన్. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ ఫాలో చేయండి ప్లీజ్.